ఇంకొక దరిద్రం ఎక్కడ చూసినామంటే ఇది మహమ్మద్ రజియుద్దీన్ 27వ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ జగిత్యాల అషూర్ ఖానా పీరుల జాగా గౌరవనీయ వక్ఫ్ బోర్డుకు చెందిన భూమిలో అక్రమంగా బ్రాహ్మణాయుల సంఘం పేరు మార్చి అట్టి భూమిని ముటేషన్ చేయబడినది. పై విషయంను పురస్కరించుకొని తమరితో మనవి చేయనిది ఏమనగా టవర్ వద్ద గల అషూర్ ఖానా పీరుల జాగా కలదు. అట్టి భూమి వక్ఫ్ బోర్డుకు చెందినది. ఇట్టి భూమి 2003 వరకు వక్ఫ్ బోర్డు పేరున ఉన్నది. కానీ అట్టి భూమిని ప్రస్తుతం బ్రాహ్మణాయుల సంఘం పేరు మార్చి మున్సిపల్లో ముటేషన్ చేయడం జరిగినది. మరియు తిరిగి అషూర్ ఖానా పేరున మార్చగలరు. అదేవిధంగా ఇట్టి అషూర్ ఖానా వెనుక భాగంలో 2 బిల్డింగ్స్ నిర్మించబడినవి. కానీ వాటికి ఎలాంటి దారి లేదు. వారు అషూర్ ఖానా యొక్క స్థలంను అక్రంగా దారి చేసి ఉపయోగించుకుంటున్నారు. ఇంతేకాకుండా ఇట్టి టవర్ సర్కిల్ నందు మిగతా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలను సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి హద్దులు పెట్టించగలిగిన నా యొక్క మనవి. ఇస్లాంపుర అట, జగిత్యాల ఇస్లాంపుర. ఈ పేర్లు ఇస్లాంపుర ఎందుకు వచ్చింది భారతదేశంలో? మొదట ఇస్లాంపుర ఎవడు? ఇది కదా. అషూర్ ఖానా ఎక్కడిది భారతదేశంలో? పీరీలు ఎక్కడి? ఈ దేశంలో మీరు కట్టుకున్న వక్ఫ్ భూములన్నీ కూడా ఈ దేశంలో పవిత్రమైనటువంటి భూమిని కబ్జా చేసుకున్నదే. వక్ఫ్ చట్టం ఎంత దారుణమైనటువంటి ఘోరమైనటువంటి చట్టం అంటే ప్రజల్లో ఒక్కసారి చదువుకున్నటువంటి ప్రజలంతా ఆలోచించండి. రేపు పొద్దుగాల మీ ఇంటికి వస్తాడు. మీ ఇంటికి వచ్చి ఇవాళ నేను ఉన్నటువంటి స్టూడియోకి వచ్చిండు అనుకోండి, వచ్చి ఇది వక్ఫ్ భూమి, ఇది అక్రమంగా కట్టేసుకున్నారు, 70 ఏళ్ల కింద ఇది మా వక్ఫ్ భూమి, అప్పుడు మా నిజాంలో ఎవడో ఇచ్చిండమని వాడు వక్ఫ్ భూమి అని ఒక కేసు వేస్తే వాడు మళ్ళీ ఎక్కడ పోవాలి? నార్మల్ కేసులు పోవడం లేదు. మళ్ళీ వక్ఫ్కు సంబంధించినటువంటి దగ్గరికి మాత్రమే పోయి ఆ వక్ఫ్ దగ్గరికే పోయి మనం కాదండి ఇది మాదని మనం నిరూపించుకోవాలి. మనం ఉంటున్నటువంటి ఇంట్ల మీదకి వాడు వస్తాడు. రేపు పొద్దుగాల మీకు 10 ఎకరాల వ్యవసాయ జాగా ఉంటుంది. వాడొచ్చి అందులో మన జెండా పాతి ఇది మాది, మా వక్ఫ్ భూమి, ఇది 100 ఏళ్ల సంది మాకే ఉన్నదని తమిళనాడులో 1800 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక గుడి, 1800 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుడి ఇప్పటికీ ఆ ఊర్లో ఉన్నది. ఊరి పేరు సడన్గా యాదకొస్తలేదు. ఆ గుడి 1800 ఏళ్ల క్రితం కడితే ఆ గుడి ఆ ఊరు మొత్తం మా వక్ఫ్ భూమి కిందిది, మీరంతా ఊరు ఖాళీ చేయాలని వక్ఫ్ వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళు నోటీస్ ఇచ్చేసిరు. అరే 1800 సంవత్సరాల క్రితం నీ మతమే పుట్టలేదు, నీ వక్ఫ్ భూమి ఎక్కడికి వెళ్ళి వచ్చిందిరా నాయన? ఇగో ఇది ఈ దేశం మీద జరుగుతున్నటువంటి కుట్ర. లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, ఈ ఫుడ్ జిహాదు, ప్రతిదీ ఈ దేశం మీద దాడి జరుగుతుంది. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. ఇగో ఇవాళ జగిత్యాలరా, ఇదే జగిత్యాల ఇవాళ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, స్టూడెంట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వాళ్ళందరికీ వేదికగా మారి ఇదే జగిత్యాల ఎస్ఐ మీద దాడి జరిగింది గుర్తుందా? ఎస్ఐ మీద దాడి జరిగింది. ఎస్ఐ భార్యను అవమానించి ఆ ఎస్ఐ అవమానపడితే పోలీసు శాఖ ఎస్ఐకి అక్కడ మద్దతు తెలపకుండా ఇగో వీళ్లకు భయపడి అక్కడ ఎస్ఐని పక్కకు తప్పించారు. ఇది చరిత్ర. జగిత్యాలలో ఇదే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఇదే జగిత్యాలలో పాకిస్తాన్ జిందాబాద్ ఉన్నటువంటి 3 అరెస్ట్ చేసిరు. ఇదే జగిత్యాల ఇవాళ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ఏం జరుగుతున్నది జగిత్యాలలో? జగిత్యాల మిత్రులారా ఆలోచించండి. ఏం జరుగుతున్నది జగిత్యాలలా? ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఇవాళ జగిత్యాలను మనం కోల్పోబోతున్నాము. జగిత్యాల అన్యాయానికి గురవుతున్నది. జగిత్యాల ఉగ్రవాదులకు అడ్డాగా మారుతున్నది. జగిత్యాల ప్రజలు త్వరగా మేలుకోకపోతే జగిత్యాల ఆగం కాబోతున్నది. నిన్నటి వరకు మీరున్నటువంటి ఇల్లును రేపొద్దున వక్ఫ్ జాగాని తీసుకొచ్చి నోటీస్ ఇస్తే మీరు వాళ్ళు వక్ఫ్ బోర్డు చుట్టూ తిరగాల్సినటువంటి కర్మ మీకు పడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. అసలు వక్ఫ్ ఈ భారతదేశంలో భారతీయుల సంస్కృతి సంప్రదాయానికి తప్ప మిగిలినటువంటి వాళ్ళకు భూమి ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎట్లొచ్చింది, దాని చరిత్ర ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూడాలి మిత్రులారా. దాన్ని చూడాలి. లేకపోతే కష్టమైనటువంటి పరిస్థితి వస్తుంది. రేపు పొద్దుగాల జగిత్యాలలో వీళ్ళకు వ్యతిరేకంగా ఈ 27వ వార్డులో ఎవడైనా ఒక హిందువు నిలబడి కౌన్సిలర్ కాగలుగుతాడా? దమ్ముందా? ఆ 27వ వార్డులో అవసరమైతే 10 లక్షల 20 లక్షల ఓటుకు 5,000 నేను ఇస్తా, అక్కడ పోయి ఒక హిందువును గెలవమని చెప్పండి. దమ్ముందా? ఛాలెంజ్ చేయండి. ఇవాళ సెక్యులర్ అని మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా ఇదే 20వ వార్డులో లేదు. హైదరాబాద్ పాత బస్తీలో ఒక 10 కార్పొరేటర్ల స్థానంలో నేను డబ్బులు ఇస్తా, ఎవరినో కాళ్ళు పట్టుకొని 10 కోట్లు ఇస్తా, ఓటుకు 10,000 ఇస్తా. అక్కడ ఉన్నటువంటి దగ్గర ఇవాళ కిషన్ బాబుకో ఇంకొకరికో పోదాం, అక్కడ 10 కోట్లు ఇస్తా ఒక్కొక్క కార్పొరేటర్ స్థానంలో.
లేదు ఇక్కడ పక్కనే బోలక్పూర్ ఉంది, బోలక్పూర్లో ఒక హిందువుని నిలబెట్టి ప్రతి ఓటుకు 10,000 రూపాయలు ఇస్తా, ఒక హిందువుని గెలిపించేటువంటి దమ్ము ఉన్నదా సెక్యులర్లో నేను అడుగుతున్నా. పైసలు కూడా ఇద్దాం అవసరమైతే, పైసలు తీసుకున్నా నీకు ఓటు రాదు. కూటికి లేని పేదవాడైనా సరే ఇవాళ ఒకే విషయం గురించి ఆలోచిస్తాడు, కానీ ఇక్కడ యువతల దగ్గర మాత్రం అట్లా ఎవ్వడు ఆలోచించాడు. ప్రతిదీ నా ఇంటికి ఏమొచ్చింది, నాకు ఉచితంగా ఏమొచ్చింది, నా కరెంటు బిల్లు తగ్గిందా లేదా, మా ఇంటికి ఏమొచ్చింది, నా కోడలికి పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి వచ్చిందా లేదా. కానీ వాళ్ళందరూ అన్నీ తీసుకుంటారు ప్రభుత్వానికి సంబంధించినటువంటివి. ఓటుకు 10,000 ఇచ్చినా తీసుకుంటారు, కానీ నీకు ఓటేయరు. ఆలోచించాలి. ఇదే 27వ వార్డు జగిత్యాలలో ఒక హిందువును నిలబెడదాం, ఒక హిందువును నిలబెట్టి అక్కడ ఓటుకు 10,000 ఇద్దాం. 5,000 10,000 ఓట్లు ఉంటాయి కదా, అక్కడ ప్రతి ఓటుకు 10,000 రూపాయలు ఇద్దాం, హిందువుకు ఓటేయమని చెప్పండి. చలో ఛాలెంజ్ సెక్యులరిస్టులారా. లౌకిక వాదం పేరు చెప్పి, అసలు లౌకికవాదం అంటే ఆ పదమే తప్పు. సెక్యులరిజం అనేటువంటి దానికి తెలుగులో లౌకిక అలౌకిక అనేటువంటి పదాలు అద్భుతమైనటువంటి. అలౌకిక ఆనందము, లౌకికమైనటువంటి ఆనందము. లౌకికం అంటే సెక్యులర్కి లౌకికానికి సంబంధమే లేదు తెలుగులా, కానీ దాన్ని ఎవడో మీడియా వాడు లౌకిక అలౌకిక లౌకిక అని రాసి లౌకికమని రాసిండు. అలౌకికం కాందంతా లౌకికమైనటువంటి విషయాన్ని. సెక్యులర్కు లౌకికం ఏమేం సంబంధం? అదొక అంశం పక్కన పెడితే, ఇవాళ జగిత్యాలలో 27వ వార్డులో కానీ, లేకపోతే హైదరాబాద్లో కానీ, లేకపోతే జల్పల్లిలో కానీ, లేకపోతే నిర్మల్లో కానీ, బైంసాలో కానీ కొన్ని ఎంచుకున్నటువంటి కౌన్సిలర్లు కార్పొరేటర్లకు సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు ఎవడో డబ్బులు నోని దగ్గర పోయి నేను కాళ్ళు మొక్కి బతలాడి, ఇగో 10 కోట్లు దానం చేయరేపోయి మేము ఒక ప్రయోగం చేస్తున్నాం, ఆయా ప్రాంతాల్లో ఆయా వార్డులలో మేము ఓటుకు 10,000 రూపాయలు ఇస్తాం, ఆ 10,000 రూపాయలతోటి అక్కడ హిందువును మాత్రమే గెలిపించాలనేటువంటి మాట తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి మాట చెప్పాలి. చేస్తారా? దమ్ముందా? లేదు. ఈ దమ్ము లేదు. కానీ కరెక్ట్. ఇది చూస్తుంటే ఇంకొక వార్త వచ్చింది, ఇదొకటి.